ఇండియాలో అది ఇంకా ఎక్కువ, 13+13 అంటే 25. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది కొంచెం మనం తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి దమనులు దెబ్బతిన్నాయి అంటే కవాటాలు దెబ్బతిన్నాయి అనుకోండి, మన దగ్గర ఆప్షన్స్ ఏమీ ఉండవు. అర్థం చేసుకోండి. హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, స్టంట్లు పెడతాం. కవాటాలు దెబ్బతిన్నాయి అనుకోండి, మనం జనరల్గా స్టంట్లు కాదు, మందులతోటి మెయింటెనెన్స్ అన్నా చేయాలా, లేదు ఆ కవాటాలను మనం మార్పిడి చేర్పులన్నా చేసుకోవాలి. ఒక 20-30 సంవత్సరాల ముందు అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేసేవాళ్ళము, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే పెద్దగా ఇంటి నుంచి ఇది కట్ చేసేసి మెటాలిక్ వాల్ పెట్టి హార్ట్లను బైపాస్ మెషిన్ పెట్టి మనం చేసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ అనేది కొంచెం బాగా పెరిగింది. ఇప్పుడు ఆ వాల్వ్ ఏదైతే ఉన్నది, ఆ వాల్వ్ అనేది తొడ లోపల నుంచి రక్తనాళాల నుంచి కానీ, చేతి నుంచి రక్తనాళాల నుంచి కానీ, ఈ మెడ దగ్గర ఉన్న రక్తనాళాల నుంచి కానీ లోపలికి పంపించి ఇమ్మీడియట్లీగా దాన్ని రీప్లేస్ అనేది చేసేస్తుంది. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇందులో చాలా చాలా రకాలు ఉంటాయి. బట్ మనం చేసేది చాలా చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా కాదు, చిన్నది ఇంతే వాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే మన కవాటాలు ఉంటే అక్కడక్కడికే మార్చేస్తాం. ఇది మనం సెకండ్ ఇది ఇదే. ఓకే, సో ఇంతకు ముందు చేసిన టెక్నిక్ ఇదండి. మనం ఓపెన్ హార్ట్ టెక్నిక్ అంటాం. అంటే మొత్తం పొట్ట పోసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పైకి తీసేసి గుండెని బయటికి తీసుకొని వచ్చి గుండెని కొంచెం సేపు స్తంభించేసి ఆ రక్తం అంతా వేరే మెషిన్, హార్ట్ లంగ్ మెషిన్లో పెట్టి తీస్తామన్నమాట. ఇట్లా ఇవన్నీ పోస్తారు. అంటే ఇది ఓపెన్ హార్ట్ సర్జరీస్ మనం చేసి. ఇలా ఇది నార్మల్ మనం తరతరాలుగా వస్తున్న ఓపెన్ హార్ట్ వాల్వులర్ సర్జరీస్. సో అది గుండెని మనం ఓపెన్ చేస్తాం. ఇవి మెయిన్ రక్తనాళాలు, అంటే మనం బాడీకి సప్లై చేసే రక్తనాళాలు. దాన్ని కూడా కట్ చేసి ఆ పైపులు పెట్టి రక్తం అనేది బైపాస్ లాగా పక్కకు తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ రొటీన్ సర్జరీ చేయడం వల్ల మనకు నష్టం ఏంటి? అంతే కదా, ఇప్పుడు నేను ఏదన్నా ఒక చిన్న ప్రొసీజర్ చెప్పాను అనుకోండి, ఆ ప్రొసీజర్కు అడ్వాంటేజ్ ఏదో ఒకటి ఉండాలి. లేదంటే మార్కెట్లో I-17 వచ్చింది అనుకోండి, I-17 కంటే మంచిగానే చూపించగలం. అంతే కదా. ఈ నార్మల్ ప్రొసీజర్ కంటే మనం చేసే ప్రొసీజర్ ఏంటి? ఒకటి, కట్ చేయము. 2, స్టెర్నమ్ అనేది ఓపెన్ చేయము. 3, సెప్టిక్ అనేది రాదు. రక్తస్రావం అనేది లీక్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. అరిథిమియాస్ అంటారు, అంటే గుండె ఫాస్ట్ కొట్టుకొని పక్షవాతం వచ్చే అవకాశం 30% ఓపెన్ హార్ట్ సర్జరీలలో ఉంటుంది. మనం ఇలా ఓపెన్గా మార్పులు చేసి. 4, ఒక్కసారి 5, 6 ఒక్కసారి సావర్ అంటే ఓపెన్ హార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేయలేము. ఎందుకు? బంకలాగా లోపల అతక్కుపోయి ఉంటుంది కదా. రీడూ సర్జరీస్ అనేటివి మనకు జరగవు, చాలా కష్టం. మనం ఈ ప్రొసీజర్స్ అన్నీ చేసేది ఏంటి? పెద్ద వయసు ముసలి వాళ్ళల్లో ఎక్కువ చేస్తామండి. అందులో ఓపెన్ హార్ట్ చేసుకుంటే శక్తి, కెపాసిటీ అనేది అసలు ఉండదు. సేఫెస్ట్ మెథడ్ ఏంటి? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మెథడ్ మనం సేఫెస్ట్కి వెళ్ళిపోవాలి. అందులో ట్రాన్స్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, తొడ లోపల నుంచి ట్యూబ్ పెట్టేసి దాన్ని సెట్ చేసేసుకోవడం అనేది ఉత్తమం. కాంప్లికేషన్స్ రావు. అడ్వాంటేజ్ ఏంటి? 1-2 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఇవాళ పొద్దున్న చేసామా, 2 రోజు కల్లా పరిగెత్తా ఉన్నారు. సో సెకండ్ డే కల్లా హ్యాపీగా ఉంటారు. 3వ రోజుకో 2వ రోజుకో ఇంటికి వెళ్ళిపోవచ్చు. యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు. 6 నెలలు ఆ క్లిప్ వాడాల్సిన అవసరం మనకు అసలు లేదు. వాల్వ్స్ అనేది ఇదివరకు చాలా కాస్ట్లీ ఉండేవి, ఇప్పుడు చాలా సబ్సిడీలో వచ్చేసాయి. ఈవెన్ CGHS ప్రైస్లో మనకు అందుబాటులో ఎంతో ఉన్నాయి. మనం ఇక్కడ రొటీన్గా చేసేటివే. కానీ ఇదివరకు ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఎవరో చేసేవారు. నేను శ్రవణ్ సార్ సర్టిఫికేట్ ట్రైనింగ్ తీసుకున్నాము లాస్ట్ ఇయర్. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 18 నుంచి 20 సర్జరీలు చేసాము. ఇప్పుడు హైదరాబాద్లో చేసేవారు. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మన దగ్గర నుంచి చేయాలా, మనకు ఒక మెడికల్ ఒక పేరు కావాలని చెప్పి
ఇక్కడే మనము చేయగలిగాము. రెండో రోజు డిశ్చార్జ్ చేసేసాం. అదే ప్రొసీజర్స్. నెక్స్ట్ వీడియో సో ఈ అయోటిక్ వాల్వ్ అనేది మెయిన్ అన్ని 4 కవాటాలలో ఇదే మెయిన్ ప్రధాన కవాటం. సో ఇది మన హార్ట్ పంప్ చేస్తే టోటల్ బాడీకి బ్లడ్ సప్లై అనేది ఈ అయోటిక్ వాల్వ్ నుంచే వెళ్తుంది. సో అయోటిక్ వాల్వ్ అనేది సన్నగా అవ్వడం జనరల్లీ ఏజ్ రిలేటెడ్. జనరల్లీ 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి ఈ అయోటిక్ వాల్వ్ అనేది ఏజ్ పరంగా దాని మీద కాల్షియం ఫామ్ అయ్యి అది మూసుకుపోవడం జరుగుతుంది. అప్పుడు మూసుకుపోవడం వల్ల వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే కళ్ళు తిరిగి పడిపోవడం, ఆయాసం రావడం, ఛాతీ నొప్పి రావడం ఇలా ఉంటుంది. సో వీరికి మనం 2D ఎకో స్కాన్ చేసినప్పుడు అందులో ఈ కవాటం సన్నగా అయిపోయింది అని గుర్తించడం జరుగుతుంది. సో దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఒక 10 ఏళ్ల ముందు దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఓపెన్ హార్ట్ సర్జరీ. దానికంటే వేరే ఆప్షనే లేదు. కానీ ఈ 10 ఏళ్లలో న్యూ టెక్నాలజీ అనేది కూడా వచ్చింది. ఈ న్యూ టెక్నాలజీ అనేది ఇప్పటివరకు కూడా చాలా వరకు హైదరాబాద్లోనే చేస్తూ ఉంటుంది. గత 1 ఇయర్లో మనము ఈ న్యూ టెక్నాలజీ అనేది 3 పేషెంట్స్కి చేయడం జరిగింది. ఇది న్యూ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మన వరంగల్లో ఫస్ట్ హాస్పిటల్ 3 కేసెస్ చేయడం 1 ఇయర్లోనే ఇది ఫస్ట్ హాస్పిటల్. మళ్ళీ అది చేసిన మిగతా 2 థర్డ్ పేషెంట్ ఇక్కడ ఉన్నారు. మిగతా 2 పేషెంట్స్ కూడా చాలా బాగా ఉన్నారు. సో ఈ న్యూ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజెస్ అన్ని మీకు చెప్పారు. ఎటువంటి సర్జరీ లేకుండా, కోత లేకుండా, అర్లీ హాస్పిటల్ డిశ్చార్జ్, బ్లీడింగ్ అనేది ఉండదు ఎక్కువ, ఇన్ఫెక్షన్ అనేది కూడా చాలా తక్కువ. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉండడం వల్ల ఇది అనేది చాలా మంది ఇప్పుడు చేసుకోవడం జరుగుతుంది. ప్రీవియస్గా ఓన్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది మనకు ఆప్షన్. సో ఇలాంటి అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోగలరు.